నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ట్రింకోమలి చేరుకున్నామండి. ట్రింకోమలిలో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన లంకాయాం శాంకరీదేవి ఆలయం ఉందండి. మొట్టమొదటి శక్తిపీఠంగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఊరు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. జింకలు వంటివి కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. సముద్రపు ఒడ్డునే ఈ పట్టణం ఉంటుంది. ఇక మాకిచ్చిన రూమ్స్ వెనకాలే సముద్రం ఉందండి. సముద్ర స్నానాలు వంటివి కూడా చాలా చక్కగా ఆచరించాము. ఇక శాంకరీదేవి ఆలయానికి సంబంధించి ఏ యూట్యూబరు చూపించినంత అద్భుతంగా నేను షూట్ చేయటం జరిగిందండి. అలాగే చండీ పారాయణ, చండీ హోమం ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తాను. ఈ వీడియోనైతే మాత్రం అస్సలు మీరు స్కిప్ చేయొద్దు. శ్రీలంక వెళ్ళలేని వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో. రూమ్ సరిగా లేదేమోనని మళ్ళీ వాళ్ళు అడగడానికి వచ్చారండి. ట్రింకోమలిలో ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్స్ ఇదండి. మొత్తం బెడ్, బాత్రూమ్ అన్ని కూడా చూపిస్తాను. బాగున్నాయి. మొత్తం వచ్చిన 150 మందికి కూడా ఇక్కడే రూమ్స్ అలాట్ చేశారు. మొత్తం 150 మంది కూడా ఇక్కడే దిగుతామండి. అందరూ ఒక చోటే. మిగతా అన్ని ట్రిప్లు కొంచెం రూమ్స్ అటు ఇటు మారే, కానీ ఇక్కడ మాత్రమే మాకు అందరికీ కల్పించారు. సో ఇదండి పరు చాలా బాగుంది, మంచిగా అనిపించింది. బీచ్ కూడా చాలా దగ్గర, మనం బీచ్కి వెళ్ళాలన్నా కూడా చాలా దగ్గర. అండ్ నెక్స్ట్ ఒక మొత్తం గ్రీనరీ అన్నమాట. చాలా పెద్ద రిసార్ట్స్ లాంటిది. మొత్తం ఆల్మోస్ట్ 150 మెంబర్స్ కూడా ఇక్కడే స్టే చేస్తున్నాం. ట్రింకోమలిలో మేము స్టే చేసిన హోటల్ చూపిస్తానంటే, ఇక్కడే మొత్తం మేము 150 మెంబర్స్ ఉన్నాం కదా. 150 మెంబర్స్లో అంటే 75 జంటల కింద అనుకోండి. అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడే రూమ్స్. ఎంత పెద్దదో చూడండి. మొత్తం అంటే పైన ఒక ఫ్లోర్లో కూడా ఉన్నాయి. ఒక్కొక్క చోట 10 రూమ్స్ చొప్పున మొత్తం ఉన్నాయండి. తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది. చక్కగా ప్రశాంతంగా అనమాట. హాయిగా అన్నీ మర్చిపోయి రిలాక్స్ అవ్వడానికి ట్రింకోమలి చాలా బాగుంది. ఈ రిసార్ట్స్ బ్యాక్ సైడే, జస్ట్ ఆ హౌస్ బ్యాక్ సైడే సముద్రం. కోరు కూడా వినిపిస్తోంది కదా. రేపు రథసప్తమి. హాయిగా నడుచుకుంటూ ఇలా నడుచుకుంటూనే అలా సముద్రంలో మునిగి వచ్చేయచ్చండి. అంటే పూర్తిగా ఆధ్యాత్మిక టూర్లా కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండేలాగా. ఎందుకంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, కొంచెం రిలాక్స్ కోరుకునేలాగా. అందరికీ కూడా బిజీగా ఉండే వాతావరణం నుంచి వచ్చాం కదా, హైదరాబాద్ నుంచి. కొంచెం రిలాక్స్ ఉండేలాగా చాలా బాగుందండి, మంచిగా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా నీట్గా కూడా ఉంది, చాలా బాగుంది. మరి ఇక ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. మా ఈ ట్రిప్లో ఏంటంటే ఫుడ్ ఇక మన ఇండియన్ భోజనం అనేది కొంచెం కష్టం, కానీ ఒక వంటకుని తీసుకొచ్చాను. తణుకు నుంచి వచ్చాడు అతను. ఇక్కడ వండే వాళ్ళతోటి మాకు ఇలా కావాలని చెప్పి అతను వండిస్తున్నాడు. పర్వాలేదండి, ఇక సర్దుకోవాలి తప్పదు. దేశం కాదు దేశం వచ్చాం కదా. సో ఒకసారి మొత్తం చూపించేసాయండి. ఎంత బాగుందో. అంటే ట్రిప్ బాగుందండి, మంచిగా. అంటే మేము ఇంతవరకు స్టే చేసిన ప్రతి హోటల్ కూడా ఇలాగే ఆల్మోస్ట్ ఇలా పార్క్ తోటి, ఇలా స్విమ్మింగ్ పూల్ ఉండడము, గార్డెన్ ఉండడము, అలా రిలాక్స్డ్గా అనిపించిందండి. బాగుంది. రేపు ఇంకా అమ్మవారి దర్శనం, అలాగే అమ్మవారికి సంబంధించి అక్కడ చండీ పారాయణం, చండీ హోమం ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ కూడా నేను మొత్తం ఈ వీడియోలో ఇస్తాను. మేము స్టే చేసిన హోటల్ బ్యాక్ సైడే సముద్రం ఉందండి. ఇక మా లగేజ్ అంతా హోటల్ రూమ్లో సర్దేసుకుని సముద్రం దగ్గరికి వచ్చేసాం. అందరం ఆల్మోస్ట్ వచ్చి ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుని అలా కాసేపు ఎంజాయ్ చేశారు. అందులోకి సూర్యాస్తమ సమయం అయిపోతుందేమో. చాలా ప్రశాంతంగా ఉంది సముద్రం, గాలి కూడా చాలా బాగుంది. శ్రీలంకలో ఏ బీచ్కి వెళ్ళినా ఇదే పరిశుభ్రత ఇలాగే ఉంటుందండి. ఇక ఆ తర్వాత మాతో పాటు వచ్చిన వారందరూ కూడా ఫొటోస్ తీసుకోవడము, కాసేపు ఎంజాయ్ చేశారు అందరూ కూడా. ఇక్కడి నుంచి అంటే తర్వాత ఈవినింగ్ మేము ఏం చేసామంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అయితే చీకటి పడిపోవడంతో నేను ఇంకా ఆ టెంపుల్ని మీకు అందించలేకపోయాను. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. ట్రింకోమలిలో మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ అది. ఇక ఆ తర్వాత మన సబ్స్క్రైబర్ అట చాలా చక్కగా పలకరించారు. శ్రీకాకుళం నుంచి వచ్చారండి. నేను వెళ్తున్నానని ఒక రీల్ చేయగానే వాళ్ళు వెంటనే బుక్ చేసుకున్నారట. సారేమో మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారట. చాలా చక్కటి వాళ్ళు చాలా చక్కగా కూడా మాట్లాడారు.
ఇప్పుడు చూపిస్తున్న వీరి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలండి. ఆ గ్రీన్ శారీ కట్టుకున్న పెద్దామె ఉన్నారు కదా, పిన్ని గారు. ఆవిడ చదువుకున్న హై స్కూల్లోనే నేను కూడా చదువుకున్నానండి. అంటే ఒకే స్కూల్ వాళ్ళమన్నమాట. ఆవిడ ఆ వయసులో అప్పట్లో ఎస్ఎల్సీ చేశారట. అప్పట్లో ఎస్ఎల్సీ అంటే ఇప్పటి పీజీలతో సమానం అని చెప్పచ్చు. సో మా పక్క ఊరే కాబట్టి అప్పుడే తెలిసింది. కాసేపు చాలా సరదాగా మాట్లాడుకున్నాము. అంతేకాదు వారి ఊరికి నన్ను ఇన్వైట్ చేశారు. ఊర్లో చాలా పెద్ద ఇల్లుటండి. మనం పూర్వం చూసే మండువా లోగిరిల్లు అలాంటివిట. నన్ను షూట్ చేసుకోవడానికి రమ్మనమన్నారు. ఇలా నెక్స్ట్ డే రథసప్తమి అయిందండి. రథసప్తమి, సముద్ర స్నానం, అలాగే సూర్య భగవానుడు వస్తున్నాడు. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటే చాలండి. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష దైవం, మనకి ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. ఆయన యొక్క ఆశీస్సులు మనపై ఉంటే మనకి ఆరోగ్యం ఎప్పుడూ కూడా బాగుంటుందండి. మీరందరూ కూడా ఆ స్వామివారికి నమస్కరించుకోండి. సూర్య సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ప్రతి వారికి ఉండాలి. చాలా మంది పొద్దున్నే చూపిస్తారు. నేను సూర్య భగవానుడు ఉదయించడం కోసం అని వెయిట్ చేశాను. అనుకోకుండా కరెక్ట్గా మేము వచ్చాము, ఆయన ఉదయించారు. చాలా హ్యాపీగా అనిపించింది. సముద్ర స్నానం చాలా మంచిది అని చెప్తారండి ఇటువంటి పర్వదినాలలో. సముద్ర స్నానం కుదరకపోతే కనీసం నదీ స్నానం కూడా కుదరకపోతే ఇంటికి ఉన్న బావి, చెరువు, ఆ గంగమ్మని, గోదారమ్మని అందరినీ తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తారు. ఆ సూర్యకిరణాలు చూడండి ఎంత బాగున్నాయో. రథసప్తమిని పురస్కరించుకొని మన సబ్స్క్రైబర్లందరికీ కూడా నా శుభాకాంక్షలు. అయితే వీడియో అప్లోడ్ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది కాబట్టి ఏమనుకోవద్దు. ఇక మేము ట్రింకోమలి చేరుకున్నాం కదా. ట్రింకోమలిలో ఉన్న రూమ్స్ అండి మొత్తం ఇవన్నీ కూడా. ఈరోజు ఇక్కడ శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకోబోతున్నాం. లంకాయం శ్రీ శాంకరీదేవి మొట్టమొదటిగా శక్తిపీఠాలలో మొదటిదిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలని దేవి ఉపాసకులందరూ కూడా తహతహలాడుతూ ఉంటారండి. ఎన్నో శ్రమల కోర్చి కూడా వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకు ప్రయాణ సాధనాలు ఈజీ అయిపోయాయి కాబట్టి చాలా చక్కగా వస్తున్నారు అనుకోండి. మాతో వచ్చిన చాలామంది అందరికీ, మొత్తం లేడీస్ అందరికీ కూడా ఆయన రమేష్ అయ్యం గారు ఒక డ్రెస్ కోడ్ పెట్టారు. మొత్తం అందరం కూడా ఈ ఆరెంజ్ కలర్ శారీ, గ్రీన్ బోర్డర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే చండీ పారాయణం, చండీ హోమం అనేది శక్తిపీఠం ఉన్న ఆలయంలోనే జరుగుతుంది. ఎంత అదృష్టం అండి. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. నేను ఆ చండీ పారాయణం అలాగే అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఒక మంచి వీడియోగా మీకు అందిస్తారండి. అందరూ కూడా చూసారు, మా సోదరి వాళ్ళంతా కూడా చాలా చక్కగా రెడీ అయి ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇక ఆలయానికి బయలుదేరే ముందు లైట్గా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకున్నామండి. ఏ సమయానికి పూజ అది అవుతుందో తెలియదు కదా. అయితే పూజా కార్యక్రమం అంతా కూడా అయ్యవార్లే నిర్వహిస్తారు. మేము మామూలుగా కూర్చొని చూడటమే కాబట్టి ఇంకా అందరం కూడా లైట్గా టిఫిన్ అనేది తీసుకున్నాం. ఇటువంటి యాత్రా స్థలాల్లో టైం టు టైం కుదిరినప్పుడు తీసుకోకపోతే మళ్ళీ అక్కడి వెదర్కి దానికి హెల్త్గా అంటే కొంచెం బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకి నీరసం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ తినేయమన్నారు. లైట్ ఫుడ్ లేండి, మరీ హెవీగా ఏమి కాదు. పళ్ళు, పాలు, లైట్గా ఇడ్లీ అలా అనమాట. ఎవరికి ఏది కావాలంటే అది. ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయంలో అందరం కలిసేవాళ్ళం అండి. మిగతా సమయాల్లో ఎవరి బస్సు ఎలా కొద్దిగా విడివిడిగా వెళ్ళిపోయినా ఈ 3 సమయాల్లో మాత్రం అందరం ఖచ్చితంగా కలిసేవాళ్ళం. ఇక్కడే భోజనం బాగుంది. ఈ ట్రింకోమలి రిసార్ట్స్కి వచ్చేటప్పటికి ఇంకా మన ఇండియన్ ఫుడ్కి వచ్చింది. ఒక కుక్కను తీసుకొచ్చారు, అంటే వంట చేసే అబ్బాయిని తీసుకొచ్చారని చెప్పాను కదా. ఆ అబ్బాయి మన స్టైల్లో వంట చేయటం జరిగింది. సో ఇంకా ఫుడ్కి ఇబ్బంది రాలేదు. ఇప్పుడు ఒక ఆవిడని చూపిస్తాను చూడండి. నా రీల్ చూసి బుక్ చేసుకున్నారట. ఆవిడకి 72 అలా ఉంటాయి. ఎంత ఓపికగా యాత్ర చేశారండి ఆవిడ. చాలా చక్కగా చేశారు.
శ్రీలంక టూర్కి వచ్చాం కదండి. రామాయణ యాత్ర ఒక్కొక్క ప్రదేశాన్ని చూసుకుంటూ వస్తున్నాము. అసలు శ్రీలంక యాత్ర చేసేదే శక్తిపీఠం, అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం కోసం. లంకాయం శ్రీ శాంకరీదేవి శక్తిపీఠాలలో మొదటిది. ఇక్కడ ఈ స్థానాన్ని దర్శించుకోవాలని హిందూ అనే ప్రతి ఒక్కరూ కూడా చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఎక్కువగా మన తెలుగు, తమిళ వారు, కన్నడం వారు, ఇటువంటి వారు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక మేమైతే రమేష్ అయ్యంగారి ద్వారా వచ్చాం కదండి. నిన్న చేరుకున్నాము, నిన్న ఇంకా కాస్త రెస్ట్ తీసుకున్నాము. ఈరోజు రథసప్తమి, చక్కగా సముద్ర స్నానం కూడా చేశాము. ఆ తరువాత ఈ ఆలయానికి చేరుకున్నాం. ఇప్పుడు ఈ ఆలయమే శక్తిపీఠం అండి. అమ్మవారు ఇక్కడ మనకి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ఏంటంటే ఫొటోస్ తీనివ్వరు కాబట్టి ఇంకా నేను బయటే. అయితే అందరం కూడా 150 మంది వచ్చాం కాబట్టి ఆడవాళ్ళందరికీ కూడా ఈ శారీస్ ఇచ్చారండి. అంటే ఒక థీమ్ లాగా ఉండడం కోసం. ఇప్పుడు అందరం చూస్తారు కదా మొత్తం. నేను మిగిలిన వీడియోలో కూడా నేను చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఏంటంటే చండీ పారాయణ, చండీ హోమం ఇటువంటి కార్యక్రమం చేస్తారు. 4 hours ఈ గుడి ప్రాంగణంలోనే ఉన్నాం. చక్కగా అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించారు. చాలా బాగా జరిగిందండి ఈ యాత్ర. అంటే వీరితో వెళ్ళడం వల్ల ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక మిగిలిన చిన్న చిన్న మైనస్లు, భోజనాలు, బాలేపోవడాలు ఇవన్నీ పక్కన పెడితే ఏదో ఒక ముఖ్య కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ యాత్రలో శ్రీలంక రామాయణ యాత్రకి సంబంధించి ఇక్కడ మనం శక్తిపీఠం దగ్గర ఏంటంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకున్నాము. ఇప్పుడు ఆ వివరాలన్నీ, అంటే ఇంకా చండీ పారాయణం మొదలవుతోంది, అందరూ కూర్చున్నారు. నేను అవన్నీ కూడా మీకు అంటే వివరంగా కూడా అందిస్తానండి. ఇదే శాంకరీదేవి ఆలయం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిదిగా చెప్పబడుతోంది. శాంకరీదేవి ఆలయం శ్రీలంకలోని తూర్పు ప్రాంతంలో, అంటే తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ట్రింకోమలీలో ఉంది. అమ్మవారి యొక్క కాలి పట్టీలు ఇక్కడ పడ్డాయని చెప్తారు. ఇక గతంలో అయితే అమ్మవారి యొక్క విగ్రహంతో పాటు ఆలయం కూడా ఉండేదిటండి. అయితే వలసదారులు, పోర్చుగీస్ నుంచి వచ్చిన వారు ధ్వంసం చేశారు. అందులో ఉన్న విలువైన వస్తువుల్ని వారు తీసుకుని పోయారని చెప్తారు. అప్పుడు వారి నుంచి రక్షించడం కోసం త్రికోణేశ్వర్, అంటే ఈశ్వరుణ్ణి, అమ్మవారిని ఒక బావిలో, అంటే స్థానికులు దాచడం జరిగిందట. ఆ తర్వాత చోళ పల్లవ రాజులు ఆ విగ్రహాన్ని గుర్తించి బయటికి తీసి ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేసి పూజాధికారులు నిర్వహించుకుంటూ వచ్చారని చెప్తారు. అయితే అప్పటి ఆనవాళ్లకు గుర్తుగా ఏమీ లేకపోయినా ఒక స్తంభం లాంటిది అక్కడ పక్కన కొండపైన ఉంటుందండి. మనం ఆ స్తంభాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక అమ్మవారి విగ్రహాన్ని ఏంటంటే ఇక్కడ ఉన్న శివాలయంలో మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రదేశాన్నే శ్రీ శాంకరీదేవి ఆలయంగా భావించి భక్తులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి దర్శనం చేసుకుంటారు. లంకాయం శాంకరీదేవి అమ్మవారిని దర్శించుకోవాలని ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయం ఉన్న ప్రాంతం అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక ఆలయంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా నియమ నిష్టలతోటి జరుగుతాయి. ఎప్పట్లానే నిశ్శబ్దాన్ని పాటించాలి, అలాగే తోసుకోకూడదు, గెంటుకోకూడదు. చాలా క్రమశిక్షణతో దర్శనాన్ని చేసుకోవాలి. అయితే విదేశీయులు కూడా ఎక్కువగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక మేమున్న 150 మంది కూడా ఈ ఆలయ దర్శనానికి వచ్చాము. అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తర్వాత చండీ హోమం, చండీ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నాం. అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ ఇస్తున్నారు. వడిబియ్యం అంటే తెలంగాణ సాంప్రదాయానికి వచ్చేటప్పటికి వడిబియ్యం అంటే ఏమేమి ఇస్తారంటే ఇందులో ఒకసారి చూపించండి. బెల్లం, కొబ్బరి గిన్నెలు ఇస్తారు. ఫ్లైట్లో మనల్ని ఎలా చేయరు కాబట్టి బెల్లము, అచ్చులు, పసుపు కుంకుమ. అంటే ఇంటి ఆడబడుచులాగా మీరు ఇంటి ఆడబడుచుకి ఇస్తూ ఉంటారు కదా, అలా అనుకుని అమ్మవారికి వడిబియ్యం ఇస్తున్నారు. మాతో వచ్చిన యాత్రికులండి వీళ్ళంతా. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. తెలంగాణ సాంప్రదాయంలో ఏంటంటే ఇంటి ఆడపిల్లని పిలిచి శుభకార్యం జరుపుకున్న ఏదున్నా కూడా వడిబియ్యం ఇస్తూ ఉంటారు. అలాగే అమ్మవారిని కూడా ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో బోనాలు, అలాగే బతుకమ్మ ఇవన్నీ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ చాలా బాగా చేస్తారండి. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి శక్తిపీఠంలో మొట్టమొదటి శక్తిపీఠంగా చెప్తూ ఉంటారు లంకాయం శాంకరీదేవి. సో అమ్మవారికి చక్కగా వడిబియ్యం ఇస్తున్నారు. మీరందరూ కూడా నమస్కరించుకోండి.
రాలేని వారి కోసం మీరు వడిబియ్యం ఇస్తున్నట్టుగా అమ్మవారికి భావించి నమస్కరించుకోండి. మీ అందరికీ కూడా అమ్మవారి కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి శక్తిపీఠము అయితే మనల్ని వీడియోలు అవి తీయనివ్వరు కాబట్టి కొంచెం కష్టపడి తీశానండి. మీరందరూ కూడా నమస్కరించుకోండి అమ్మవారికి. చాలా బాగుంది, విశాలంగా ఆలయం కూడా చాలా మంచిగా ఉందండి. మన తెలుగువారు అలాగే ఇండియన్స్ ఎక్కువగా ఈ ప్రదేశానికి వస్తారు. శక్తిపీఠంలో మొట్టమొదటి శక్తిపీఠంగా చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇప్పుడు ఇక్కడే మాకు అంటే గుడి ప్రాంగణంలోనే ఆ ఆవరణలోనే చండీ పారాయణం, చండీ హోమం అనేది జరుగుతుందండి. అదృష్టం కదా అది. చక్కగా రమేష్ అయ్యంగారితో రావడం వలన ఒక ప్రయోజనం ఏంటంటే, నేను వారిని ప్రమోట్ చేయట్లేదు కానీ ఉన్న విషయం చెప్తున్నా, మహాలయ పక్షాలకు కూడా వెళ్ళినప్పుడు ప్రతి క్షేత్రంలో కూడా పెద్దవారికి పిండ ప్రదానాలు జరిగే కార్యక్రమాన్ని చాలా శ్రద్ధ తీసుకుని చేయించారు. అన్ని చోట్ల పెట్టారండి, చాలామంది సాటిస్ఫై అయ్యారు కూడా. ఇప్పుడు ఈ యాత్రలో స్పెషల్ ఏంటంటే చండీ హోమం, చండీ పారాయణం అమ్మవారికి సంబంధించి చేయటము. ఎంత అదృష్టం అండి. శక్తిపీఠం ప్రాంగణంలో మనకి అటువంటి పూజ జరగడం అనేది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ పాల్గొనలేము. ఉన్న మా అందరినీ చూపిస్తున్నాను. అందరికీ కూడా ఒకటే డ్రెస్ కోడ్ పెట్టారు. అందరం కూడా ఒకటే కలర్ శారీస్ తోటి చాలా బాగా అనిపించిందండి. కూర్చోండి మమ్మ అనుకోండి. అందరూ కూడా ఉపాత సమస్త ద్వారా చండీ హోమాన్ని నిర్వహిస్తే లేదంటే చండీ హోమాన్ని కనీసం చూసినా చాలు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనకి ఉన్న గ్రహాలు అంటే గ్రహాలు అనుకూలంగా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అటువంటి సమయంలో చండీ హోమంలో పాల్గొన్నా కనీసం చూసినా చాలండి, గ్రహాలు అనుకూలంగా మారుతాయట. మనలో ఉన్న భయం అనేది పోతుందని చెప్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారట. కోర్టు కేసుల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ మనశ్శాంతి లేక చాలా చికాకు పడుతున్నవారు చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేయించుకుంటే కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. అడ్డంకులు, ఇబ్బందులు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. చెడు కళ్ళు తొలగుతాయని చెప్తారండి. ముఖ్యంగా చెడు కళ్ళు అనేవి ఎంత ఇబ్బంది కలిగిస్తాయో మనందరికీ తెలుసు. చెడు కళ్ళు అంటే చెడు దృష్టి పడడం వలన తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి, సంపద కోల్పోతాం, మనశ్శాంతి ఉండదు, రకరకాల చికాకులు వస్తాయి. అటువంటి చికాకులన్నీ ఉన్నప్పుడు కూడా చండీ పారాయణం లేదంటే చండీ హోమం లాంటి వాటిలో పాల్గొనడం, చేయించుకోవడం వంటివి జరిగితే ఆ చెడు దృష్టి అనేది అంతా కూడా తొలగిపోతుంది. అంతేకాదు సంపద, మంచి ఆరోగ్యము, శ్రేయస్సు, పవిత్రత వంటివి లభిస్తాయి. చండీ హోమం చేయటానికి 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణం చేస్తారు. శుక్రవారము, అష్టమి, నవమి రోజుల్లో చండీ హోమం చేయటం మంచిదని కూడా చెప్తారు.
ఇక ఈ చండీ హోమాన్ని ఎవరు చేయాలి అనంటే ఎంతో అనుభవం ఉన్న పండితులే దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. చండీ హోమం అనేది సాధారణ హోమం కాదు. మరి ఇటువంటి హోమాన్ని చేయాలంటే ఎంతో అనుభవం ఉన్న పండితులు కావాలి కదండి. అటువంటి అనుభవం ఉన్న ఋత్వికుల్ని రమేష్ అయ్యంగారు మాతో పాటు తీసుకొచ్చారు. అంటే హైదరాబాద్ నుంచి వారు వచ్చారండి. ఈ చండీ హోమంలో నిష్ణాతులు, అక్కడ ఉన్నవారందరూ కూడా చండీ హోమాన్ని ఎంతో గొప్పగా ఎన్నోసార్లు నిర్వహించిన వారు. వారితో పాటు ఎంతోమంది గొప్పవారిని కూడా తీసుకొచ్చారండి. రాధా మనోహర్ దాస్ గారు మన హిందూ ధర్మం కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. ఆయన గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. ఆయన్ని కూడా మాతో పాటు యాత్రలో తీసుకొచ్చారు. అంతేకాదు హరికథ పితామహుడనే చెప్పచ్చండి. శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిని కూడా మాతో పాటు తీసుకొచ్చారండి. ఆయన సుందరాకాండ హరికథ కానీ లేకపోతే రామాయణానికి సంబంధించిన హరికథలు కానీ ఎంత అద్భుతంగానో చెప్తారు. ఆయన హరికథా కాలక్షేపం కూడా మా టూర్లో ఉందంటోయ్. నేను ఈ వీడియోలో అది కూడా మీకు చూపిస్తాను. మీరు వీడియోను మాత్రం అసలు స్కిప్ చేయకండి. ఇలా శక్తిపీఠం శ్రీలంకలో దేశం కాని దేశంలో ఇంత అద్భుతంగా చండీ హోమంతో పాటు నిర్వహిస్తూ, అలాగే అంటే చండీ హోమంలో మేము పాల్గొంటూ అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది ఎంత అదృష్టం అండి. ఈ అదృష్టాన్ని కల్పించిన రమేష్ అయ్యంగారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే ఇటువంటి టూర్స్కి వెళ్ళినప్పుడు సాధారణంగా అక్కడ ఆలయాన్ని చూపించేస్తారు, తీసుకొచ్చేస్తూ ఉంటారు. కానీ రమేష్ అయ్యంగారితో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మైనస్లు లేవా అంటే మైనస్లు ఉన్నాయి. కొన్నిసార్లు వెహికల్స్ నచ్చకపోవడం అనేది ఉంటూ ఉంటుంది. రూమ్స్ కొంతమందికి నచ్చవు, కొంతమందికి ఫుడ్ నచ్చదు, కొంతమందికి టైం టు టైం తీసుకెళ్లేదంటారు. ఇలా చాలా కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. అది ఎవరి అభిప్రాయం వారిదనుకోండి. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మనం యాత్ర ఎందుకు చేస్తున్నాం, ఆ యాత్ర సఫలీకృతం కావాలంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు ఉండాలి అనేది నా అభిప్రాయం. అందుకే నేను వెడుతూ అందరికీ చెప్పడం కూడా జరిగిందండి. మరి ఈ చండీ హోమంలో పాల్గొనడం, అది కూడా శక్తిపీఠం ఉన్న ఆ ఆవరణలోనే జరగడం అనేది చాలా అద్భుతమైన అవకాశం అండి. అందులో పాల్గొనడం మా అదృష్టమనే చెప్తాను. అమృతం వస్తుందని మన ఉపనిషత్తులు కావచ్చు, వేదం కావచ్చు, మన పురాణాలు కావచ్చు, నా ధనయా నా ప్రజయా త్యాగే నైకే అమృతత్వమాన్, ఇది మనమే చెప్పాం. అందుకే మనం అందరం చూడండి, భోజన మంత్రం అందరికీ తెలుసు. అన్నపూర్ణే సదాపూర్ణే అని చూడండి. ఏమడిగాం మనం? పప్పు, జమోటా ఇవి అడగలే. అవునా? జ్ఞాన భక్తి వైరాగ్యం అంటే ఏం కావాలి మనిషికి, అవి అమ్మవారిని మనం అడిగాం. అలా అడగడం అనే లక్షణం మనకి మన పెద్దవాళ్ళు అలవాటు చేయడం ద్వారా ఇతరుల్ని దోచుకోవడం అనే కాన్సెప్ట్ మనకి లేకుండా ఉంది. లేకపోతే ప్రపంచం అంతా మనమే ఉండాలి. ఎందుకంటే మనం ఓల్డ్, మనం చేయగలం బోల్డ్, కానీ మన జ్ఞానం ఏమో బోల్డ్. అదే తెలుగు బోల్డ్, ఇంగ్లీష్ బోల్డ్ అండి, రెండు ఇక్కడ వాళ్ళ జవాబులు ఉంటాయి. అంతే కదా, దృష్టిని బట్టి సృష్టి కనపడుతుంది. లోపం సృష్టిలో లేదు, దృష్టిలోనే ఉంది. అదృష్టవంతుడు ఎవరు అని అడిగాడు. ఇప్పుడు సమాధానం ఏమిటంటే బాగా తిన్నవాడు అదృష్టవంతుడు అని చెప్పాడు. వాడు తినడం కోసమే పుట్టాడని వెంటనే అర్థమవుతుంది. వెంటనే పెద్దవాళ్ళు చెప్పారట, నాయన బతకడానికి తినాలి కానీ తినటం కోసం బతకకూడదురా. అట్లా తినటం కోసం బతికిన వాళ్ళంతా ఇప్పుడు గోడల మీద ఫోటోలు వేలాడుతూ ఉన్నారు. రోజు దండ మాంసలేం కాబట్టి ఎవరు క్లీన్గా ఉంటుందని ఒక ప్లాస్టిక్ దండ దాన్ని మహానేస్తాం. ఇంట్లో కరెంట్ ఉందో లేదో చూసుకోవడానికి దాని ముందు 0 వాటి బల్బు ఉంటుంది. ఉంటే ఏం చేస్తామన్నారు, మొగులి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలి గోపురం, మాంగళ్యాన్ని మరో మూడు ఇంకా ఎన్నాళ్ళు ఈ సీరియల్ నుంచి ఉండడానికి ఆ కరెంట్ ఉపయోగపడతాయి. ఇంకేదన్నా మాట చెప్పండి. బాగా సంపాదించిన వాడు అదృష్టవంతుడు అని చెప్పారు. అంటే మన బుద్ధులు ఎలా ఉంటాయో మన సమాధానాలు అలాగే వస్తాయి. బాగా సంపాదించిన వాడు అదృష్టవంతుడు అని చెప్పారు. ఆయన అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నువ్వు చూస్తుండగానే నీవంతా వెళ్ళిపోతాయిరా, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో హోప్లెస్ హెల్ప్లెస్ అని నిలబడతావు. ఆ రోజు మంచిది కాదు, అది అదృష్టం కాదు, ఇంకేమన్నా చెప్పుకున్నాను. ఇట్లా ధర్మశాస్త్రంలో 108 ప్రశ్నలు వేశారు. పూర్ణాహుతిని హోమం చివరి ఘట్టంగా చేయటం జరుగుతుంది. ఈ పూర్ణాహుతిలో ప్రత్యేక ద్రవ్యాలను అర్పించటం జరుగుతుంది. పూర్ణాహుతిని వివిధ కార్యక్రమాలలో చేయటం కూడా జరుగుతుంది.
పూర్ణాహుతి అంటే హోమం పూర్తయిన తర్వాత అగ్నికి అర్పించే ఆహుతి. దీనిలో వివిధ ద్రవ్యాలుంటాయి. పూర్ణాహుతిని మంత్రాలతో అగ్నికి అర్పిస్తారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగిందండి. పూర్ణాహుతిలో పాల్గొన్న అందరం కూడా ఓం శ్రీ మాత్రే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ టూర్కి వచ్చిన 150 మంది కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీలంక యాత్ర సగభాగం పూర్తయినట్టుగా మనం భావించవచ్చు. శ్రీలంకలో ట్రింకోమలిలో ఉన్న శక్తి పీఠాలలో ఒకటైన అమ్మవారి ఆలయాన్ని చూడాలని అందరం కూడా ఎంతో తహతహలాడతాం. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి యాత్ర చేస్తాం. అటువంటి యాత్ర అమ్మవారి దర్శనంతో పూర్తవడమే కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు అంటే చండీ హోమంలో కూడా పాల్గొనడం అది మా అందరి అదృష్టంగా భావించాం. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగిందండి, ఎటువంటి ఆటంకం లేకుండా. ఇంకొక విషయం తెలుసా, ఎంతోమంది ఫారినర్స్ వచ్చి ఫోటోలు తీసుకుని చాలాసేపు ఆ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ఆసక్తిగా సింహళీలు అక్కడికి వచ్చిన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఆసక్తిగా గమనించారు. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు అలా నిలబడే చూస్తారండి. అది మన యొక్క గొప్పతనం, మన మంత్రాలకు ఉన్న శక్తి, అలాగే మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. दशजमे सप्तदशजमे नवदशजमेकविंशतिष्टमे त्रयोविंशतिष्टमे पञ्चविंशतिष्टमे सप्तविंशतिष्टमे नवविंशतिष्टमयेकत्रिंशत्यमे त्रयस्त्रिंशत्यमे चतुस्रष्टमे ष्टौचमे षोडशजमे विंशतिष्टमे षडिष्टमे ष्टाविंशतिष्टमे స్వామి వేసి ఆజ్యం వేయండి. वाजश्च प्रसवश्च विदश्च क्रतुश्च सुवश्च भूर्धाजव्यश्चिदश्चान्यायनश्च यज्ञभूभनश्च भुवनश्चाधिपतिश्च स्वाहा। जगदम्ब विश्वपालिनी माता की जय। पार्वती वदने शंभो शंकर। అందరూ నమస్కారం చేస్తూ చెప్పాలి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర. దోషను బట్టి అందరూ చెప్పండి. స్వస్తి శ్రద్ధా మేధా యశః ప్రజ్ఞా విద్యా बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन। ओम
నమ ఇతి. గోత్రము, మీ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, మనస్సులో ఉన్న కోరిక స్వామివారికి అమ్మవారికి తెలియజేసుకోండి. రమేష్ అయ్యంగారితో మేము టూర్స్ అండ్ ట్రావెల్స్లో వచ్చాం కదండి. ప్రస్తుతం ట్రింకోమలై అంతే కదా, శాంకరీదేవి శక్తిపీఠం దగ్గర ఉన్నామండి. అందరూ అన్ని యాత్రలు చేస్తూ ఉంటారు. రమేష్ అయ్యంగారి దగ్గర స్పెషల్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా వరకు కూడా మనం అన్ని యాత్రలు చేస్తుంటాం, వెడతామా, ప్లేసెస్ చూసుకుంటాం, వచ్చేస్తాం. కానీ రమేష్ అయ్యంగారితో పెడితే ఏమవుతుందంటే కూరలు బాగాలేదు, రూములు బాగాలేదు అనే విషయాలు పక్కన పెట్టేస్తే మంచి మంచి దైవ కార్యక్రమాలు అవుతాయండి. మహాలయ పక్షాల్లో అన్ని క్షేత్రాలలో కూడా ఎవరి పితృదేవతలకు సంబంధించి వాళ్ళకి తర్పణాలు ఎంత అద్భుతంగానో దగ్గరుండి చేశారు. ఇక మాతృగాయలో అయితే మీరు నమ్మరు, ఎంతమంది వెళ్ళామో 500 మంది కూర్చుని పిండ ప్రధాన కార్యక్రమం చేసుకోవడానికి సకల ఏర్పాట్లు. అది మన రాష్ట్రం కాదు, మన లోకం కాదు, అయినా సరే ముందు రోజు వెళ్ళి చాలా శ్రమ కోర్చి అలా మంచి కార్యక్రమం చేయించారు. ఇక ఈ యాత్రలో శ్రీలంక చూడటానికో, శ్రీలంకలో ఉన్న సముద్రం దగ్గర స్నానం చేయటానికో కాదు, శక్తిపీఠం దగ్గర చండీ పారాయణ, చండీ హోమం జరగడం అనేది అద్భుతమైన విషయం అండి. రమేష్ అయ్యంగారు తలపెట్టే కార్యక్రమానికి మనం వెళ్ళగలిగితే ఇటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఉదాహరణ అటు చూడండి, మొత్తం అందరికీ కూడా ఒకే డ్రెస్ కోడ్ తెప్పించారు. అందరం సమానమే అనే ఒక భావన ఇక్కడ. ఆ డ్రెస్ కోడ్లో అందరూ ఆడవార్లు అమ్మవార్లానే ఉన్నారు. ఇక చండీ హోమం అయితే అద్భుతంగా జరిగిందండి. మనం పాల్గొనడం కాదు, ఈ దేశస్థులైన సింహళీయులు, తమిళులు అందరూ ఆగిపోయి చూశారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఫారినర్స్ కూడా చివరి వరకు ఉండి వాళ్ళ కార్యక్రమాన్ని ఆసక్తిగా చూసి వెళ్ళారు. ఈ సందర్భంలో మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీకు ముందుగా థ్యాంక్స్ అండి. మీ ఇది అంటే ఎన్ని రోజుల ముందుగా మీరు ప్లాన్ చేశారు? ఒక 6 months ముందే ప్లాన్ చేసాం. మా ప్లానింగ్ అంతా 5 months 6 months ముందే ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలా, రూమ్లు బుక్ చేయాలా. ఇదంతా సీజనల్ ప్లేస్, ఎక్కువ సీజన్ ఉన్నప్పుడు రూములు దొరకవు, కాస్ట్లీ అయిపోతుంది. సో ఇవన్నిటికీ 5 months బిఫోర్ ప్లానింగ్ చేసి బుక్ చేయడం జరుగుతుంది. అలాగే అందరూ వచ్చారు. చాలామంది ఇంకా టికెట్ లేవండి. మేము ఇక్కడికి 150కే సీమితం చేసాం. ఇప్పటికి మా దగ్గర రెండో ట్రిప్కి రావాలనుకున్నారు, కానీ మాకు ఈ పురోహితులు 30 సింహాచలం శాస్త్రి గారు, రాధా మనోహర్ దాస్ వారాల్లో సమయం ఇవ్వడము సామాన్యం కాదు. మళ్ళీ వాళ్ళ సాయంత్రం హరికథ, మనం ఎక్కడైతే హోటల్లో అందరం ఉంటున్నామో అక్కడ హరికథ. చాలా బాగుంది. ఆధ్యాత్మిక టూర్ అంటే అలాగే ఉండాలి. మామూలుగా టూర్ అండి 55-60 వేలలో శ్రీలంక టూర్ చేసేస్తారు ఎవరన్నా కూడా. మమ్మల్ని చాలా మంది అడిగారు, ఏంటండి మీ స్పెషాలిటీ 81,000 ఎందుకు తీసుకుంటున్నారంటే, మా ఓవర్ హెడ్స్ అనేది పూజారులను తీసుకురావడము, నాదస్వరం బృందం తీసుకురావడము, అలా చాలా స్పెషల్గా. అంటే ఆ ఫలితం ఉండాలి, పైసలు కాదండి, అక్కడ డబ్బులు కాదు, మెయిన్ అంటే వాళ్ళు వచ్చే ఫలితం ఉండాలి. అసలు మామూలుగా యాత్రకు వచ్చి మనం ఈ ప్లేస్ చూసి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడే మనం ఈ ప్రాంగణంలో 4 hours గడపటం, చండీ హోమం చేసుకోవటం. ఇప్పుడు ఈ చండీ హోమ కార్యక్రమానికి కూడా మీరు ముందుగానే వచ్చి మా ఎండి గారు గణేష్ గారు వచ్చి, ఈ టెంట్ అంతా ఉండదండి ఇక్కడ, ఇవన్నీ టెంపరీ. దీనికి గుడికి మీరందరు ఇచ్చిన డబ్బులు డొనేషన్ కింద ఇచ్చాం. అదొకటండి. కమర్షియల్గా మీరు ఇచ్చారు డబ్బులు, మాకు కమర్షియల్ యాంగిల్లో ఇచ్చారు, కానీ దాన్ని మేము డొనేషన్ కింద ఇక్కడ ఇచ్చాం గుడికి. అంటే మీ యొక్క పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టు గుళ్ళో, అమ్మవారి గుళ్ళో. ఇంతకుముందు మనం నాగదేవత ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా చీర పెట్టాలంటే అందరూ కూడా చక్కగా కుమ్ముగూడిన తర్వాత ఆ అమౌంట్ అంతా పట్టుకెళ్ళి గుడికి అందజేశారండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు రమేష్ అయ్యంగారితో ఉంటాయి. సో చిన్న చిన్న మైనస్లు అనేవి అది పక్కన పెడితే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలంటే ఇటువంటి వారితోటి మనం యాత్ర చేయాల్సి ఉంది. మరొకసారి మంచి యాత్ర ఉంటే మీ అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ అండి. మా యాత్రలో మరొక స్పెషల్ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నానండి. నిజంగా దైవ కార్యక్రమాలు చేసుకుంటే పుణ్యం వస్తుందని అంటాం. కొన్ని వృత్తులు అలాగే సేవలు చేస్తున్నప్పుడు వచ్చే పుణ్యం దైవ కార్యక్రమం కంటే కూడా ఎక్కువే. ఇప్పుడు మేడం గురించి మీకు పరిచయం చేస్తున్నాను. డఫ్ అండ్ డమ్ స్కూల్ విద్యార్థులు 1200 మంది విద్యార్థులకి ఆమె డైరెక్టర్గా ఉంటూ ఆ స్కూల్ రన్ చేస్తున్నారు నేరేడుబెట్లో. ఇంకొక విషయం తెలుసా అంటే, ఇది ఫీజులతో నడిపేది కాకుండా చాలా వరకు లేని పిల్లలకే సర్వీస్ లాగా మీరు వెళ్తున్నారు. ఈ యాత్రకి మరి అంత బిజీని ఎలా వదులుకుని వచ్చారు మేడం? అంటే నేను గత 1 ఏడాది నుంచి PhD చేస్తున్నాను. దానికి కొంత సమయం కావాలని మా చైర్మన్ గారిని అడిగితే నన్ను కొంచెం రిలీఫ్ చేశారు. ఒకటి, రెండవది
ఇంకా 60 దాటాక కూడా ఇలాంటి క్షేత్రం ఒకటైనా చూడకపోతే నా జన్మలో ధన్యం అవుదు కదా అని నేను మా వారి పర్మిషన్ తీసుకుని వారి యాక్సెప్టెన్సీతోనే నేను ఇక్కడికి వచ్చాను. వారు కూడా అమ్మవారికి చాలా పంపించారు. మా పిల్లలందరికీ, మా సంస్థ యజమాని అయిన ఉమర్ ఖాన్ గారికి, వారి కుటుంబానికి, మరి మా పిల్లలందరికీ వారికి చాలా ఘనంగా, చాలా అద్భుతంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ భవిష్యత్తు అచంచలుగా పెరిగి వారు మా ఇన్స్టిట్యూట్కి పేరు తెచ్చేటట్టుగా వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నిజంగా చాలా సర్వీస్ అండి. మన ఛానల్ ద్వారా ఒకరోజు తప్పకుండా వాళ్ళ స్కూల్ని విజిట్ చేద్దాం మేడం పర్మిషన్ తోటి. తప్పకుండా రావాలి. ఎందుకంటే చాలా మంది తెలియాలి. మా స్కూల్ హెలెన్ కిల్లర్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్. మా దగ్గర 0 క్లాస్ నుంచి డిగ్రీ దాకా ఉన్నారు డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్. మేము వాళ్ళని డెఫ్ అండ్ డమ్ అని పిలవం, అసలు స్పెషల్ చైల్డ్స్ మాకు వాళ్ళు. కాకుండా మాకు ఇంకొక కాలేజ్ కూడా ఉందండి, BA-ASLP MA-ASLP అని. అది ఏంటంటే ASLP అంటే ఆడియో స్పీచ్ లాంగ్వేజెస్ పెథాలజీ అని. ఇది వీళ్ళు డెఫ్ అండ్ డమ్కి కూడా పనికొస్తారు, ఈ స్పెషల్ చైల్డ్కి పనికొస్తారు. వాళ్ళకి సర్వీస్ ఇస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇస్తారు, స్పీచ్ థెరపీ ఇస్తారు, అండ్ ఆడియో ప్రాబ్లమ్స్ ఉంటే చేయిస్తాము, మేము ఆపరేషన్స్ చేయిస్తాము. చాలా రకాలుగా మా సంస్థ చాలా చాలా మినిమైజ్డ్గా సర్వీసెస్ తీసుకుంటుంది. సర్వీసెస్ మటుకు బహు గొప్పగా ఇస్తుంది. కట్టలేని విద్యార్థులకు మేమే ఫీజు కట్టి బైక్ తీసుకొస్తాము. మా పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. మా పిల్లలు US వెళ్ళి గ్యాల్డెట్ యూనివర్సిటీలో పీజీలు చేస్తున్నారు. మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. మాకు అసలు ప్రపంచం తెలియదు. మా ఇల్లు, మా సంస్థ అంతా మా సంస్థే. మాకు అదే ప్రపంచం అండి. గ్రేట్ సర్వీస్ మేడం, గ్రేట్ సర్వీస్. థ్యాంక్ యూ. ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే తర్వాత నేను మీ స్కూల్ అన్ని కూడా నేను ఇంకా ఎవరికైనా ఎనీ టైం అండి. మీరు నాకు కాల్ చేస్తే నేను అరేంజ్ చేస్తాను తప్పకుండా అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే. ఈ మేడం సుజాత అండి, హైదరాబాద్లో ఉంటారు. నేను పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజున లలితా సహస్రనామం అనేది ప్రతి ఇంటా కూడా చక్కగా పాడుతున్నారు, అదే ఆలపిస్తున్నారు, చక్కగా పారాయణం చేస్తున్నారు, శుక్రవారాలు చేస్తూ ఉంటారు. అయితే ఎవరు వీళ్ళు బట్టి వాళ్ళు చదువుతూ ఉంటారు. కానీ మేడం అయితే సంవత్సరంలో 1,00,000 పూర్తి చేస్తారు. దసరాల్లోనే 1,00,000 చేస్తాను. అబ్బా 1,50,000 పైనే అవుతుంది. ముత్తైదులందరూ నేను ఒక్కదాన్నే 1,50,000 చేస్తాను. ముత్తైదులందరూ వస్తారు, ఇంకో 1,00,000 చేస్తారు. దసరా నవరాత్రులంతా చేస్తాం కంపల్సరిగా. అంటే ఎప్పటి నుంచి ఇలా? 20 ఏళ్ల నుంచి ఉంది. అంతే నేర్పుతూ ఉంటారు. ఎవరికి నేర్పనండి, మాకు వచ్చిన సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళే వస్తారు, పెట్టుకుంటారు. పిల్లలు ఎవరైనా, చిన్న పిల్లలు ఎవరైనా వస్తే మాతో పాటు అంటూ ఉంటే వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అలా చక్కగా ఇప్పుడు ఈ గుళ్ళో కూడా కూర్చుని 5 సార్లు అలా పూర్తి చేసేసారండి. అంటే ఇంత ఏడాదికి ఒక కౌంట్లో అలా లేదండి. లలిత చదవకుండా భోజనం చెయ్యను, అది ఒక ముక్కు అనమాట. నేను ఉన్నంత కాలము లలిత చదవాలని నియమం పెట్టుకున్నాను. అమ్మవారు నేను ఏదంటే అది ఇస్తారు, అలానే అహంకారంగా ఉండకూడదు. అది ఆవిడ ఏదంటే అది ఇస్తారు. ఇంతవరకు ఇచ్చారు, ఇంకా ముందు కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. అమ్మదయ్య. అందుకే పరిచయం చేశానండి. థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లకి మీరు హాయ్ చెప్పండి. అమ్మవారి ఆలయానికి సంబంధించి గతంలో ఆలయం ఉండేది, తర్వాత ధ్వంసం చేస్తారని చెప్పుకున్నాం కదా. ఇదేనండి కొండ. ఈ కొండపైన ఇప్పటికీ కూడా స్తూపం ఉంటుంది. అంటే అప్పుడు శక్తిపీఠంగా ఏర్పడినప్పుడు అలా స్తూపమే ఉందటండి. ఆలయం లాంటిది పెద్దగా ఏమీ లేదు. ఆ తర్వాత ఏంటంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆ చిన్న కొండ చుట్టూ ఏంటంటే ఒక వైపు నుంచి దిగి మరొక వైపు నుంచి పైకి ఎక్కేలాగా మెట్లని ఏర్పాటు చేశారు. చిన్న చిన్న గుహల్లా ఉంటాయి, అక్కడ విగ్రహాలని కూడా ఏర్పాటు చేశారు. వినాయకుడు, శివుడు, పార్వతి, ఇలా అన్ని విగ్రహాలని కూడా ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాలని చూస్తూ ఒక పక్క సముద్రం అనమాట. ఆ సముద్రాన్ని చూస్తూ ఉంటారు. ఒకవైపు నుంచి దిగి మరొక వైపు నుంచి, ఒక రకంగా చెప్పాలంటే చిన్న ప్రదక్షిణ పూర్తయినట్టు కూడా అవుతుంది. ఈ కొండకి ఎదురుగానే ఇప్పుడు నేను మీకు చూపించిన ఆలయాన్ని అంతా కూడా నిర్మించారు. ఆ ఆలయంలోనే అమ్మవారు, ఈశ్వరుడు కొలువై ఉన్నారు. ఇక అమ్మవారి దర్శనం కూడా నేను మీకు చూపించాను కదండి, మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూపించాను కదా. ఇక అమ్మవారి ఆలయానికి సంబంధించిన అన్ని విశేషాలను కూడా మీ అందరికీ అందించాలని ఎంతో ఓపికతోటి నేను షూట్ చేసి అందించడం జరిగింది. అలాగే చండీ హోమంలో
ఆ ప్రదేశంలో అంటే శ్రీలంకలోని శక్తిపీఠ ఆవరణలో పాల్గొనలేని భక్తులందరికీ కూడా ఈ వీడియో ద్వారా పాల్గొన్న అనుభూతిని కలిగించాలని నేను అంతా కూడా షూట్ చేసి అందించాను. ట్రింకోమలిలోని అమ్మవారి ఆలయం, శాంకరీదేవి ఆలయ విశేషాలు ఇవ్వండి. ఇక రేపు ఇక్కడి నుంచి బయలుదేరి దారి పొడుగుతూ ఉన్న ఆలయాల్ని చూసుకుంటూ ఎల్లుండ సీతమ్మవారి ఆలయానికి చేరుకుంటాం. మరి ఈ ఆలయ విశేషాలన్నీ కూడా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.